హాయ్ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద అపారమైన అనుభవం ఉన్న రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అడావుడు నడుస్తూ ఉంది కదా, ఈ క్రమంలో అనేక విషయాలు ఆయన గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు అదే ఎన్కన్వెన్షన్ కూల్ చేశారు. ఇది హైదరాబాద్లో అత్యంత అంటే అంటే మొత్తం హైదరాబాద్లో షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే నాగార్జున అసలు ఇంత సాహసం చేసి అట్లా అంటే అంత మెయిన్ సెంటర్లో, ఎందుకంటే దాంట్లో వార్తలు కూడా చూస్తే రేవంత్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి కూడా ఉండడం జరిగిందంట. అంతటి స్థాయిలో సెన్సేషన్గా అంటే అందరు చూసే ఏరియాలలో అసలు ఎట్లా తీసుకున్నారు, ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి, అసలు నాగార్జున లాంటి వాళ్ళు ఏదైనా చేయొచ్చు, అంటే బడాబాబులు చేసినంత నడిచిందా, అసలు హైడ్రా ఏంటి అనేది చెప్పండి సార్. అంటే ఎన్కన్వెన్షన్ అసలు ఎట్లా వచ్చింది, దాని పర్మిషన్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు శేషు గారు రియల్ ఎస్టేట్ అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. ఈ పొలిటికల్ రియల్ ఎస్టేట్ చూస్తే నేను ట్రిపుల్ ఆర్ అంటే మీనింగ్ చెప్పినట్టున్నాను. ట్రిపుల్ ఆర్ అంటే ఏంటి? రౌడీ రాజకీయం. గవర్నమెంట్ ప్రకారం ట్రిపుల్ ఆర్ అంటే రీజనల్ లీగర్. రఘురామరాజు ట్రిపుల్ ఆర్ సినిమా నేను కనిపెట్టింది రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ముగ్గురు కలిపి ఆ డైలాగ్ మామూలు చెప్పి మూడు కలిపెడితే కష్టం. అయితే మీరు సెలబ్రిటీస్ అంటారు, ఇది ఇవాళ నుండి వచ్చింది కదా. సంక్రాంతి వస్తే ఇళ్ళకి పిండి వంటలు కూడా ఆనవాయితీ. ఒకసారి మన పవర్ వచ్చిందంటే మనం అసెట్స్ మనం డెవలప్ చేసుకోవడం తప్పేం లేదు కదా. పబ్లిక్ ఎంత చేసాడో ఎవరు చూడు, నీకు ఎంత చేసుకుందని చూస్తారు. ఈ పొలిటికల్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ఎవ్రీ డే కర్ణాటకలో ఏదో ఇష్యూ ఉంది, ఇక్కడ మన తెలంగాణ రెస్పాన్సిబుల్ అంటారు. మన ఆయన స్కామ్, వాల్మీకి స్కామ్ ఏదో ఉంది. అది ఎంతవరకు ఇప్పుడు మనిషి మైండ్, పబ్లిక్ మైండ్ చాలా చిన్నదండి. చిన్న మెదడు పెద్ద ఉంది, దానికి కొన్ని విషయాలు మాత్రం ఉంటాయి కెపాసిటీ. ఇప్పుడు గ్లాస్ ఉంది, గ్లాస్ నిండిపోతే నీళ్ళు పోస్తే ఏమవుతుంది? పోతాయి ఎనర్జీ. పాతోడు వచ్చాడు, కొత్తోడు వచ్చాడు, పాతోడు ఎగిరిపోతాడు. సో మైండ్ 2 రోజులు ఉంటుంది, 3 రోజులు, కొన్నో స్కామ్ 2 రోజులు అడౌట్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నాడు, ఎన్ని స్కామ్లు దానికి రిజల్ట్స్ వచ్చాయా? ఇది అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. ఒకటి స్టెప్ మంచిదైనా చచ్చిపోయి ఉరి తీసేవాడు కూడా లాస్ట్ కోరికకి టైం ఇస్తారు. చివరి క్షణం నీకు ఏదైనా కోరుకుందని అడుగుతారు. సినిమాలో చూసాం కదా. ఇక్కడ అలా లేకుండా షూటెడ్ సెట్ టకటకమని చేస్తే మేబీ వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ కొద్దిగా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారేమో. ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది అంటారు, ఎన్కన్వెన్షన్ మీరు అన్నారు, స్టే ఇచ్చింది. ఇప్పుడు ఒకళ్ళు నిజంగా కోర్టు రోజు కట్టిస్తారా? దాని మీద మీకు తెలుసో లేదో 3 హాల్స్ ఉన్నాయండి ఎన్కన్వెన్షన్లో. 3 హాల్స్ ఉన్నాయి. ఒకటి దాదాపు 3,000 నుండి 5,000 కెపాసిటీ, ఇంకోటి 1,200, ఇంకోటి 2,300 అంటే కూర్చునే కెపాసిటీ, నిల్చునే కెపాసిటీ. ఓవరాల్ నాకు అర్థం ఏంటంటే హాల్ ఒక రోజు ఫుల్ అయితే 10,000 మంది దాకా అక్కడ కంప్లీట్. 10,000 మంది ప్లేట్కి 15 నుండి 1,600 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. ఆ హాల్కి ఏం ఛార్జ్ చేయలేదు, ప్లేట్కి ఛార్జ్ చేస్తుంది. అంటే ఎంత ఇన్కమ్ అనేది మీరు 1 to 2 crores పర్ డే. జనరల్గా కళ్యాణ మండపాలు కానీ ఈ కన్వెన్షన్ రోజు ఫుల్ అవ్వు, లెట్ us be honest. సరే మళ్ళీ 50% ఎఫిషియన్సీ తీసుకు. ఎన్కన్వెన్షన్ సెంటర్ ఆఫ్ ది సిటీ, హైటెక్ సిటీ, మాదాపూర్, తుమ్ముకుంటానా విలేజ్ ఉంది. ఆ విలేజ్లో అంటే సెంటర్ ఆఫ్ ది మేజర్ సిటీకి సెంటర్ పోర్షన్ ఉంది. ప్రతి ఒక్కరికి కన్వీనియంట్. సో 10,000 మంది, 1 నుండి 2 కోట్లు ఆదాయం పర్ డే. 10 సంవత్సరాలు 2014లో కట్టినట్టున్నారు, 2024 వచ్చాం. 9 సంవత్సరాలు నీట్గా ఆర్గనైజ్ చేశారు. దాంట్లో 3,500 కోట్లు బిజినెస్ జరిగిందని ఒక అంచనా వేశారు. ఇది చాలా పెద్ద మొత్తం. మామూలుగా 3,500 అంటే మీరు లైఫ్ టైం అందులో 10% కూడా మీరు కష్టం. 10 కాదు 1% కూడా కష్టం. లైక్ మీలాంటి నాలాంటి సామాన్యుడికి కోటి రూపాయలు చూడడమే పెద్ద గగనం. సో అలాంటిది ఎందుకు అంటే ఏవి రంగనాథ్ గారు ఎవరైతే కమిషనరో పొలగొట్టాడంటే ఆయనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు కూడా గవర్నింగ్ లాస్ ఉంటాయి, బై లాస్ ఉంటాయి, ఏది ఎరగొట్టాలి, ఏది ఎరగొట్టాలి, ఏ డిగ్రీలో ఎరగొట్టాలి. సో అక్కడ ఏంటంటే ఎన్కన్వెన్షన్ వరకు నాకు తెలిసి నాగార్జున 7 acres ల్యాండ్ ఉన్నట్టుంది. బట్ అందులో ఏదైతే ఎరగొట్టారో FTL ఒక 1.5 acres, బఫర్ జోన్లో ఒక 2 acres, టోటల్గా 3.5 acres ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వచ్చింది. లేక్ కాన్పౌండ్ కట్టాడు. అలా ఎందుకు కట్టాడు అనేది మనకి తెలియదు. బట్ ఇట్ ఇస్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ. 111 జీవో కానీ FTL కానీ యూ ఆర్ నాట్ సపోజ్ టు కన్స్ట్రక్ట్ ఎనీథింగ్. ఇట్స్ ఓన్లీ ఫర్ నేచర్, ఫార్మింగ్, అగ్రికల్చర్ ఉంటుంది. సో దాంట్లో వచ్చి 10,000 మంది పర్ డే వచ్చారనుకోండి, ఎంత పొల్యూషన్, కాలుష్యం క్రియేట్ అవుతుంది, ఎన్ని వెహికల్స్ వస్తాయి. చెరువులు కట్టిన దానికి మనకి ఇంకుడు గుంతలు అంటారు చిన్నప్పుడు తెలుగులో. రెయిన్ హార్వెస్టింగ్, వాటర్ రోడ్ మీద ఎందుకు అక్కడ అడ్డుకట్టలేదు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ కానీ అడ్డు గోడ కట్టేస్తారు కాంపౌండ్ వాళ్ళు. ఆ నీళ్ళని రివర్స్ అవుతాయి కదా, అదే చెరువులోకి వెళ్తే బయటికి రావు. ఇప్పుడు బయటకు వచ్చి రోడ్ల మీద మీరు చూస్తుంటే కార్లు టైర్లు వెళ్ళిపోతున్నాయి, మనుషులు 2 అడుగులు కాళ్ళు వెళ్తున్నాయి. అది కరెక్ట్ కాదు కదా. సో పబ్లిక్ ప్రాపర్టీని ఇదంతా మీరు నేను కట్టే ట్యాక్స్లతో మెయింటైన్ చేస్తారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే లేక్స్ కానీ, చెరువులు కానీ,
పార్క్స్ కానీ గేట్స్ కానీ అంటే రోడ్స్ కానీ ఇవన్నీ కొన్ని పబ్లిక్ నోటీస్లో ఉంటాయి, పబ్లిక్ కంట్రోల్లో ఉంటాయి. అక్కడ మెయింటైన్ చేస్తారు. గంజాయిలో 2 పార్కులు ఉన్నాయి జిహెచ్ఎంసీ పార్కులు, దాన్ని మెయింటైన్ చేయాలి, మనిషి పెట్టాలి, వాటరింగ్ చేయాలి. ఆ డబ్బులు ఎవరిని వస్తే మన కట్టే ట్యాక్స్ ఉంది కదా. సో పబ్లిక్ ప్రాపర్టీ ఇండివిజువల్ ఎలా వాడుకుంటారు? ఇప్పుడు మీరు అడిగారు అనురాగ్ యూనివర్సిటీ అన్నారు. అవును సార్, అనురాగ్ యూనివర్సిటీ కూడా నోటీస్ ఇచ్చారంటున్నారు. దాంట్లో చదువుకున్న పిల్లగాల పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? అది గవర్నమెంట్ ఆలోచించారు. ఎందుకంటే నాకు తెలిసి మొత్తం ఎరగొట్టరు, కొంత మాత్రం బఫర్ జోన్లో ఎఫ్టీలో ఉంది. నాకు అంత ఐడియా లేదు, ఒకసారి వెళ్ళాను నేను. మాకు తెలిసిన చుట్టాలు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు టెన్షన్లో ఉన్నారు. కాలేజ్ ఎరగొట్టు. అది పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి వాళ్ళ ఎవరికి కోలుకొడతారా? ఇప్పుడు ఇంకోటి కూడా వస్తుంది. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నది ఫాతిమా, ఇది దాంట్లో లేక్ లో ఉంది ఫాతిమా కాలేజీ అని చెప్తున్నారు. మరి ఇది వాళ్ళతో టైఅప్ లో ఉన్నారు. ఆయన మీ సంగతి చూస్తానంటుండ్రు. అసలు ఇదంతా ఏంది అంటే అసలు ఎట్లా వచ్చినాయి, అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీడియా కానీ ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు. మన మధ్య ఈక్వేషన్, మన రిలేషన్షిప్ బాగుందంటే వాడు వడ్డించేవాడు మనవాడైతే చివరిదాకా కడదాకా ఉన్నా నీకు పడాల్సిన ముక్కలు పడతాయని ఒక సామెత ఉంటుంది. ఏంటంటే ట్రీట్మెంట్ ఇస్తే అందరూ ఒకటే ట్రీట్మెంట్ చేయాలి. అపోజిషన్ రూలింగ్ కుటుంబాన్ని ఇప్పుడు ఇండివిజువల్ చేసినప్పుడు అంటే కొన్ని స్కూల్స్, హాస్పిటల్స్, పబ్లిక్ అండ్ సపోజ్ ఎవరైనా స్కూల్కి ఇచ్చారు 25-30 years లీజ్, హోటల్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ లాంగ్ లీజ్లో ఎంటర్ అవుతారు. 20-30-40 years. నువ్వు అది మధ్యలో నేను ఖాళీ చేయమంటే ఓనర్ హక్కు ఉంటుంది. పబ్లిక్తో డీల్ పెట్టింది ఓనర్ కెనాట్ టేక్ ఈజ్ ఓన్ డెసిషన్. సపోజ్ రెంట్ కట్టట్లేదు, కరోనా రెంట్ కట్టలేదు, ఖాళీ చేయమని లేదు. హాస్పిటల్ పేషెంట్లు ఎక్కడ పడతారు, ఖాళీ స్కూల్లో స్టూడెంట్స్ ఎక్కడ పడతారు. సో గవర్నమెంట్ కూడా అది ఆలోచిస్తే బెటర్. ఎందుకంటే మనం మీరు పనిష్మెంట్ ఇవ్వడం తప్పు కాదు. నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, తెలంగాణ ఇచ్చే విధానం తప్పు. అప్పుడు కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్ ఎందుకు రావట్లేదు? రాదు కూడా. ఏపీలో డెడ్ అగైనెస్ట్ కాంగ్రెస్. ఒక్కోటి వచ్చిందమన్నా రాదు. సో గవర్నమెంట్ కొన్ని చేసినాడు, పబ్లిక్ ఒపీనియన్ సర్వేలు చేస్తారు జనరల్. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారైనా ఇంకే మరొకరైనా అది ప్రూవ్ అయితే మీరు కట్ చేయాల్సిందే. నేను ఎమ్మెల్సీని, నేను ఎంపీని అంటే కాదు కదా. మరి అలా ఉన్నప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నాను కూడా కూలగొట్టాలి కదా. ఓన్లీ అపోజిషన్ కూలగొడితే కాదు కదా. ఇక్కడ బెడబాబులు అన్ని పార్టీల నుండి ఉన్నారు, అన్ని సెగ్మెంట్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. తీస్తే చిట్టం మొత్తం తీయాలి. వివిధ ప్రాసెస్లో ఉన్నదంటారు. ఎప్పుడైతే రియాలిటీ అంటే జనాలు పొలిటికల్లో కొంతమంది పేరు రావడానికి చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరు శేషు అనేది చిన్న ఛానల్, మీరు ఒక ఛానల్ ఎండి, మీ పేరు రావాలి. మీరు ఎక్కడైనా రోడ్డు మీదలో ఒక మంచి మినిస్టర్ మొన్న కొట్టండి, మీ పేపర్లో కూడా శేషు ఫలానా ఎమ్మెల్సీని కొట్టాడు. మీకు లేని మన బ్రాండింగ్, వితౌట్ డబ్బు, అదే బ్రాండింగ్ డబ్బులు పెట్టి కొన్ని లక్షలు అవుతుంది, కోట్లు. ఇప్పుడు కొంతమంది ప్రూవ్ చేసుకుంటే ట్రై చేస్తారు. ఇప్పుడు సీఎం ఉన్నారు, హైకమాండ్ దగ్గర మనం మంచి పేరు రావాలి కదా. హెడ్ ఆఫీస్ ఉంది, బ్రాంచ్ ఆఫీస్ ఉంటే ప్రూవ్ చేసుకోవాలి, అదే తీసేస్తారు బ్రాంచ్ హెడ్ అవ్వడం. అది ఒక రీజన్ ఉండొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ సీఎంను స్టేట్ లీడర్ను పెట్టిన తర్వాత వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేస్తున్నారా లేదా అనేది ఆల్వేస్ పొలిటికల్ అబ్జర్వర్స్ ఉంటారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకి ఉంటాయి. గత ప్రభుత్వం ఓడిపోతారో ముందే తెలుసు వాళ్ళు. అందుకని 111 అని, కోకాపేట 100 కోట్లు అని ఇవన్నీ చెప్పారు. అన్నీ ఆర్టిఫిషియల్ మ్యానిపులేటెడ్ ప్రైస్. ఎవరు దేనికోసం, ఇప్పుడు మీరు తింటున్నారంటే ఆకలేస్తే తింటారు, ఫ్యాన్ వేస్తే గాలి కావాలి. ఒక రీజన్ ఉంది. మనం ఎవరు ఏ పని చేసినా సీఎంఓ అని, పిఎంఓ అని ఎవరు ఏ పని చేస్తే దాని వెనకాల బ్యాక్ స్టోరీ మీరు చూస్తే ఒక్కోసారి ఇద్దరు ఫ్రెండ్స్ గాఢంగా ఉన్న వాళ్ళు సడన్గా అరుచుకుంటారు. ఇది దగ్గరే ఉంటుంది. ఎందుకు అరుచుకుంటారు తెలుసా మీకు? ఎందుకు అరుచుకుంటారు? ఎందుకంటే ఇవాళ గొడవ చేసింది ఇవాళ కదా, 1 year నేను బాయిల్ అవుతున్నాడు గుండెలో. ఇవాళ అవకాశం వచ్చింది కానీ బోన్ సేవ్ అరుస్తాడు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇద్దరు మనుషులు దగ్గర ఉంటారు కానీ మనసులు దూరంగా ఉంటాయి, అందుకు అరుచుకుంటాం. మనుషులు దగ్గరే ఉంటాం, మనసులు అదే అరుస్తారు. అది రియాలిటీ. అట్లాంటి ప్రతి సీఎం యాక్షన్ తీసుకుంటే ఆయన వెనకాల ఒక బ్యాక్ రీజన్ ఉంటుంది, బ్యాకప్ ఉంటుంది. అది హైకమాండ్ పేరు రావడానికి, లేకపోతే నిజంగా ఇది ఇప్పుడు మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారి పెళ్లి, కూతురు పెళ్లి కూడా అక్కడైంది. పెళ్లి వేరు, అప్పుడు పవర్ వేరు, ఇప్పుడు పవర్ వేరు, అప్పుడు పదవి వేరు, ఇప్పుడు పదవి వేరు. యూ వాంట్ టు బి యంగ్ అండ్ డైనమిక్. ఏజ్ కూడా తక్కువే ఉంది ఆయనకి. మేబీ యూ వాంట్స్ టు ప్రూవ్ సంథింగ్ టు ది పబ్లిక్. ఓకే సార్, పబ్లిక్ కోసం ప్రూవ్ చేసుకోవాలి. కానీ అంటే ఇప్పుడు నాగార్జున ఆయన జగన్మోహన్ రెడ్డితోనూ కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి బాగున్నాడు కాబట్టి దాన్ని కూల్చారు అనేది అంటే మీడియా చెప్పేటటువంటి ఇది. నిజంగానే మొత్తం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ ఫామ్ హౌస్ కూడా చూపిస్తున్నారు. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరు ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ లోకి రాగలిగిన అంటే 311 జీవో కానీ లేకపోతే FTA పాలసీని ఉల్లంఘించిన వాళ్ళు అవి కూడా కొడితే నిజంగా మీరు అనుకుంటే కొట్టరని టైం ఫేస్ బై ఫేస్ కొడతారేమో. కొట్టరని మీరు ఇప్పుడు ఎలా డిసైడ్ అవుతారు? హైదరాబాద్ నడుస్తుంది కదా. సో మేబీ ఫ్యూచర్ లిస్ట్ లో ఉందేమో. ఇప్పుడు ఓటింగ్ లో ఎమ్మెల్యేలు డిక్లేర్ చేసినట్టు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ వస్తాయి కదా. అట్లా ఫేస్ బై ముందు అపోజిషన్ పెట్టి తర్వాత రూలింగ్ పెట్టారు. ఎవరు తెలుసు? రూలింగ్ గవర్నమెంట్ నేను చూశాను. రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యేనే సీఎం తిడుతున్నారు.
ఈ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు వస్తారు కదా పోతారు, మేము పర్మనెంట్ రాజకీయంలో ఉండేవారని. దానం నాగేంద్ర. సో ఆయనకి ఏదో బేస్ ఉండే అంటాడు కదా. రూలింగ్ గవర్నమెంట్ రూలింగ్ తీసుకుంటే మన భార్య భర్త కొట్టుకున్నట్టు ఉంటుంది. భార్య భర్త కొట్టుకుంటే 3rd విల్ టేక్ అడ్వాంటేజ్. మన ఫ్యామిలీ 4 గోడల మధ్య చేసి 4 గోడల మధ్య ఉండాలి. బయటకు వెళ్ళింది అనుకోండి ఇలా ఉంటారు వాళ్ళు. ఈ మూసెన్స్ సీక్రెట్ ఇప్పుడే ఏముండదు. సో పొలిటికల్గా మనం ఎక్కువ వెళ్ళొద్దు. బట్ యాజ్ పర్ లీగల్ రియల్ ఎస్టేట్ పాలసీస్, FTL, ఈ కన్జర్వేషన్ యూనియన్ ఇవన్నింటిలో కూడా కొన్ని నియమాలు నియమించారు. మెయిన్ కారణం అంటే తాగే నీళ్ళు కలుషితం కాకూడదు. అది ముఖ్యం. కానీ ఆక్యుపై చేసిన వాళ్ళకి పర్మిషన్ లేవట్టు. ఇక్కడ చాలా తీగలాగితే డౌన్ కదులుతుందండి. ఒకరిని పర్మిషన్ అంత పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు అవతలాడు? ఇస్తే ఇవ్వకపోతే డిఫరెంట్. పర్మిషన్ ఇచ్చాడు మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టారు. అది కన్వెన్షన్ అయినా పర్మిషన్ తోటే కట్టుంటారు. అనురాగ్ యూనివర్సిటీ అయినా పర్మిషన్ తోటే కట్టుంటారు. అప్పుడు ఎందుకు ఊరుకున్నారు? ఫాతిమా కాలేజీ అయినా ఇవాళ కొత్తగా నిన్న మనం కట్టింది కదా, 10, 20, 30 సంవత్సరాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడగొడుతున్నాన్ని. సో మరి దానికి ఎవరు గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చారు అనుకోండి, GHMC లేదా కన్సర్న్, మరి వాళ్ళు పనిష్ చేస్తారా? వాడు రిటైర్ అయిపోయింటాడు, ఎవరు బాధ్యత? ఇప్పుడు యూనివర్సిటీలో కొన్ని 100,000 మంది చదువుతారు కాలేజీలో, వాళ్ళు భవిష్యత్తు ఆడుకుంటాం. ఇదేంటే కొద్దిగా ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం. రంగనాథ్ గారు క్లియర్గానే ఉన్నారు, బట్ కొద్ది సెటిల్ పబ్లిక్లో డైజెస్ట్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. సో గవర్నమెంట్ ఆల్సో హాస్ టు సీ ది బెనిఫిట్ అండ్ లాస్ ఆఫ్ ఆల్ పీపుల్. అటు బిల్డర్స్ ప్రాబ్లం ఉంది, బిల్డర్స్ అంటే పర్మిషన్ చేయడానికి కట్టండి, పర్మిషన్ నా డబ్బు ఏదో తీసుకున్నాం అడ్జస్ట్ చేయడం డబ్బు పర్మిషన్. సో ఇవన్నీ కూడా మనం అయితే రూల్ పెడితే అందరికి ఒకటే యూనిఫామ్ రూల్ ఉండాలి. రూలింగ్గా అపోజిషన్ పక్క స్టేట్ అది ఉండాలి. అది ఉన్నప్పుడు పీపుల్ విల్ అప్రిషియేట్ ది సీఎం డెసిషన్. కొన్ని ఎరగొడతాం కొన్ని ఎరగొడతాం అంటే అది కరెక్ట్ కాదు. నాగార్జున గారు ఎందుకు చేసినట్టు, నాగార్జున ఇండియా నేషనల్ లెవెల్ బ్రాండ్. నాగార్జున తెలియనోడు ఎవడు ఉంటాడు? చిరంజీవి గారు నాగార్జునకి ఎందుకు చేసి ప్రతి ఒక్కరు నాగార్జున ఛానల్ అన్ని వీడియోలు కూడా నాగార్జున బొమ్మేస్తున్నారు. ఆయన ఏమంటాడు, మీరేం పర్లేదు ఊరుకుంటే ప్రాబ్లం లేదని ఆయన అంటున్నాడు. ఇంకా అది తప్పేం అనలేడు కదా. మేబీ దానికి కేసు వేస్తారు, తర్వాత యాక్షన్ తీసుకుని సెకండరీ. అవ్వాల్సిన డ్యామేజ్ అయితే అయిపోయింది. సో నాగార్జున హిట్ చేశాడంటే చాలా పవర్ఫుల్ కమిషన్ అని అనుకుంటారు. అది ఎంతవరకు పాజిటివ్ వెళ్తుంది, ఎంతవరకు నెగిటివ్ వెళ్తుందో తెలియదు. ఇప్పుడు ఉండే టైగర్ అంటారు, దెబ్బతిని పులి మేము చూసి ఊరుకుంటారా? ఇమీడియట్గా చేస్తారు. ఇప్పుడు నాగార్జున గారు హీ విల్ ట్రై టు కవర్ హిస్ మనీ. అంటే వీళ్ళు కోర్టులు పెట్టి అంత ఏసీ అంత పెద్ద హాల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్. బట్ డెఫినెట్లీ హీ విల్ ట్రై టు పుట్ హీస్ యాక్షన్స్. ఆయన కేసెస్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. మేము ఆయన పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఎవరు ఇచ్చారు అనేది డిఫరెంట్ మ్యాటర్. సో ఓవరాల్గా ఇట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, మిక్స్డ్ ఒపీనియన్ ఉంది పబ్లిక్లో. కొంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. ఇప్పుడు మన ఒక ఆయన ఫస్ట్ రోజు సెకండ్ రోజు 5.5 కోట్లు ఒక ఇండివిజువల్ పర్సన్ బిల్డింగ్ లోన్ తీసుకుని కట్టుకున్నాడు. బిల్డింగ్ కొలాబ్స్ అయ్యింది, బిల్డింగ్ అవ్వలేదు, కొలాబ్స్ అయ్యింది. ఇప్పుడు 5.5 కోట్లు ఎవరు ఇస్తారు? లోన్ కట్టకపోతే బ్యాంక్ కూడా ఊరుకుంటాడా? మరి గవర్నమెంట్ వచ్చి రిస్క్ తీసుకుంటుందా? వీ డోంట్ నో. ఇలాంటివన్నీ ఉన్నాయి కూడా దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి టైం ఇస్తే బెటర్ అని నా ఉద్దేశం. అంటే మేమే తప్పే చేశారు, తప్పు చేయలేదని నేను అనట్లేదు. చేసిన వరకు ఎంతవరకు కరెక్ట్, ఎంత శాతం తప్పు, ఎంత 10 ఎకరాలు 1/2 ఎకరా ఆక్యుపై చేస్తే దానికి పర్మిట్ వెళ్ళి కదా. ఇప్పుడు ఇది మొత్తం ల్యాండ్ కాదు కదా, ఓన్లీ 3.5 ఎకరాలు, మిగతా బాగానే ఉంది కదా, మరి మొత్తం ఎరగొట్టారు. ఎంత ఎరగొట్టాలి? మేబీ దాని ప్రకారం రంగనాథ్ గారు నేను ఏదో వీడియోలో చూశాను, ఒక కమిటీ వేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది, 5-10 డిపార్ట్మెంట్ కలిసి తీసుకున్నాను నేను. సో మాకు అది ప్రూవ్ అయితేనే మేము ఎరగొట్టే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ తెచ్చుకొని ఎరగొడుతున్నాం అంటున్నారు. దట్ ఈస్ ద కేస్. గవర్నమెంట్ ఆల్సో షుడ్ హ్యావ్ ఏదో బేస్ ఉంటుంది. గురికి ఎరగొట్టారు కదా, నువ్వు నాకు నచ్చలేదు అనుకో, అపోజిషన్ ఎరగొట్టాం, లెట్ ది కస్టమర్ అంటే ఎవరైతే కట్టారు ప్రూవ్ చేయమండి. ఇది FTL కాదు, బఫర్ చేయడం, ప్రూవ్ చేయమండి. ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు రివర్స్ వస్తుంది కదా. చూద్దాం సార్, మీరు అన్నట్టు నిజంగా అది రాజకీయ ప్రేరేపితంగా సాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళవి కూడా ఉంటాయి, అవి కూడా యాక్షన్ తీసుకుంటే నిజంగా హైడ్రా పనిచేసినట్టు రంగనాథ్ గారు అంటే ఒక యాజ్ ఆఫ్ రూల్ వెళ్ళినట్టు. ఆయన ఏమంటే నాకు లా ఇచ్చారు, పవర్స్ ఇచ్చారు, నాకు రిపోర్ట్ 10 డిపార్ట్మెంట్ కలిపి రెవెన్యూ, రేర్ అవన్నీ కల్పిస్తాను, DTCP ఇచ్చామంటే ఐ ఫుల్ వాళ్ళు ఇవ్వకపోతే నేను కట్ చేయను అంటాడు. ఆయన ఒకటి డెసిషన్ అయితే కాదు నాకు తెలిసి. రంగనాథ్ పైన కనిపిస్తున్నారు, ఆయన డౌన్ ది లెవెల్ దిస్ టీమ్ ఆఫ్ పీపుల్ కదా. రంగనాథ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా నిజంగా అది యాజ్ పర్ లా పోతారా, లేదంటే హైదరాబాద్ న్యాయం జరిగే నిర్ణయం చేస్తారా, లేదంటే వాళ్ళ ప్రభుత్వానికో వాళ్ళ పార్టీకో వాళ్ళ సొంతానికో? పబ్లిక్ ఊరుకోరండి. మనం ఒక పక్క వన్ సైడెడ్ అఫేర్ ఎప్పుడైనా డేంజర్. లెట్స్ సీ, వి విష్ దట్ పీపుల్ షుడ్ కమ్ అవుట్ ఇన్ అ గుడ్ వే. ఆ ప్రాబ్లమ్స్ బయటికి రావాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి, పబ్లిక్కి ఉపయోగపడే నిర్ణయాలు కోరుకుందాం. చూశారు కదండి, మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.